హాయ్ అండి అందరికీ. మీషో నుంచి నేను చెప్పుల స్టాండ్ ఎవరికైనా కబోర్డ్ లేకపోతే ఇల్లు చిన్నగా ఉంటే చిన్న చిన్న బట్టలు పెట్టుకోవడానికి అరమరలాగా ఉండేది బుక్ చేశాను. ఇదిగోండి ఈరోజే వచ్చింది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఫిట్టింగ్ అది ఫుల్ వీడియో పెడుతున్నాను. కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫుల్ వీడియో. ఇది మీషోలో పెట్టానండి. నాకు కాస్ట్ 480 రూపీస్ పడిందండి. ఎక్కువ ఆఫర్లో, లేకపోతే 500 రూపీస్. ఇది ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలని కొంచెం సేపు కష్టంగా ఉంటుంది. ఫిట్ చేసిన దాకా తర్వాత బాగుంటుంది. బాల్కనీలో అట్లా పెట్టుకుంటే మనం కదిలించిన చోట అసలు ఏం పాడవదు. మనం కొంచెం బాల్కనీలో పెట్టి అటు ఇటు కసు ఊడ్చేటప్పుడు అట్లా కదిలించామంటే మాత్రం కొంచెం లూజ్ అవుతాయి. ఎప్పుడన్నా పెట్టుకోవాలి. ఇదివరకు నేను ఇలాంటిదే యూజ్ చేశానండి. ఇప్పుడు కూడా ఉంది. రేపు ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా. పాతది అది పాడైపోయింది. అంటే పైన క్లాత్ చినిగిపోయింది, వేసిన క్లాత్. అందుకని మళ్ళీ కొత్తది బుక్ చేశాను. ఫస్ట్ వైట్ పైపుది బుక్ చేశాను. అది అంత వర్త్ కాదండి, బాగాలేదు. ఎమ్మటే ఊడిపోయి ఆగంగా అనిపించింది. అందుకని మళ్ళీ చూసి ఇది చేశాను. ఇది 1 సంవత్సరం బాగానే పనిచేసింది. సంవత్సరానికి ఎక్కువ అవుతుంది. బాగానే పనిచేసింది. కాకపోతే ఆ క్లాత్ చినిగిపోయింది నాకు. అందుకని మళ్ళీ కొత్తది బుక్ చేశాను. చెప్పులు ఎక్కువ ఉంటే మాత్రం షూస్ వాటన్నిటికీ మంచిగా పనిచేసిద్ది. దుమ్ము పడకుండా క్లాత్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం ఫిట్టింగే లేట్ అవుతుంది, అదే కొంచెం ఇబ్బంది. అంతకుమించి బాగుంది. 10కి 8 ఇవ్వచ్చు, అంత బాగుంటుంది. మనం ఒకవేళ కబోర్డులు లేని వాళ్ళకి, ఇల్లు చిన్నగా ఉన్న వాళ్ళకైతే బట్టలకు కూడా మంచిగా పనిచేసిద్ది. బట్టలు పెట్టుకొని జిప్ వేసుకుంటే కనపడిన కూడా చిన్న ఇల్లు ఉంటుంది. సరే, ఎవరైనా చూసుకొని ట్రై చేయండి. ట్రై చేసుకోండి. నేనైతే నాకు చెప్పులకి బాగా ఇబ్బందులు చాలా ఉన్నాయి కదా, షూస్ అవి ఉంటాయి కదా, పిల్లల స్కూల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని నేను తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇష్టం, చూసి తీసుకోండి. ఇది ఫిట్టింగు అది అన్నీ చూపిస్తున్నాను. ఇదైతే అడ్డ పైపులు, నిలువు అడ్డంగా వేసేవి, నిచ్చెనలాగా వెళ్ళాలి కదా. ఇదైతే దాని మీద వేసే క్లాత్. ఆ పాత దానికి ఈ క్లాత్ చినిగిపోయిందండి. అంతా బాగుంది స్టాండ్, కానీ ఎప్పుడైనా ఊడిపోతుంటుంది. ఇది మళ్ళీ మనం ఫిట్ చేసుకోవచ్చు. అవి చిన్న పైపులేమో నిలువుగా వచ్చాయి. వీటికి స్టాండింగ్ ఈసారి వేరేగా ఇచ్చారు, అంటే ఇలా గొబ్బలు ఇచ్చారు. అవి ఫిట్ చేసుకుంటే జరుపుకోవడానికి బాగుంటుంది. నాకు 480 రూపీస్ పడింది ఇది ఆఫర్లో. మీషో వాళ్ళు ఆఫర్ పెడతారు కదా, మొన్నప్పుడు బుక్ చేసేస్తే అట్లా వచ్చింది. లేకపోతే 500 అట్లా చూపిస్తుంది. ఇవి ఇట్లా ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద ఫిట్ చేసుకొని తర్వాత ఆ అడ్డం పైపులు ఈ కనపడుతున్న వాటిలోకి, ఈ రంధ్రాల్లోకి పెట్టి ఫిట్ చేసుకోవాలి. కొంచెం లేట్ అవుతుందండి. ఒకటి పెడుతుంటే ఒకటి ఊడిపోయింది. ప్లాస్టిక్ కదా, అవి మాత్రం మెటల్ ఆ టైప్లో ఉన్నాయి. ఇవి మాత్రం ప్లాస్టిక్యే, కానీ ఒకటి పెడుతుంటే ఒకటి ఊడిపోవడం, ఇదంతా కొంచెం అబ్బా అనిపించిద్ది. కానీ బిగించినాక బాగానే పనిచేసిద్ది. వర్త్గా ఏమి ఇబ్బంది ఉండదు. నాకైతే బాగానే ఉంది. మీరు ఒకవేళ వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలా పనిచేస్తుందో, మీకు ఎలా అనిపించిందో. ఇదిగోండి ఇలా స్టాండ్లు బిగించి ఇంక దానికి బిగించేయడమే. కాస్త లేటే అవుతుంది, చిరాకు కూడా వచ్చింది బిగించేలోపు. అబ్బాయి ఎందుకు ఇది అనిపించింది. కానీ క్లాత్ అంతా ఉంటుంది కాబట్టి మనకి ఏ వస్తువు పెట్టుకున్నా కనపడదు. చెప్పులు అట్లా ఏమైనా పెట్టుకున్నా కూడా బయటకు కనపడవండి. చెప్పులు అక్కడ ఇక్కడ వేయటం బదులు అన్నీ ఒక చోట ఉంటాయి, దుమ్ము పట్టకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో తీసుకోవడమే. ఇదిగోండి ఇలా ఇవి నిలువున స్టాండ్ లాగా ఒక పక్క పెడుతుంటే ఒక పక్క ఊడిపోతాయండి. చాలా సతాయించింది ఈరోజు, చాలా టైం పట్టేసింది.
ఈసారి స్టాండ్ కింద బాగా జరుపుకోవడానికి బాగా ఇచ్చారు. పోయినసారి అలా ఏం లేదు, ఆ కింద వాటితోనే ఎక్కువ జరుపుకోవాలి. ఈసారి అలా కాకుండా ఇలా ఇచ్చారు. బాల్కనీలో పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, జరుపుకునే అవసరం కూడా ఎక్కువ లేని వాళ్ళు అయితే పర్లేదు. కానీ నేను జరుపుకొని కసు ఊడిసి అటు ఇటు జరుపుతా కాబట్టి నాకు కొంచెం అప్పుడప్పుడు ఊడిపోతూనే ఉంటుంది. ఇంట్లో బట్టల కోసం పెట్టుకుంటే అసలు కదిలేయం కాబట్టి ఇబ్బంది ఉండదండి. ఎప్పుడన్నా కదిలిస్తే ఓకే, రోజు అటు ఇటు జరుపుతాం కాబట్టి కసు ఊడుస్తా ఇబ్బంది అవుతుంది. ఇది బట్టలు పెట్టుకోవడానికి ఇంకా బాగా పనిచేస్తుంది చెప్పులు దానికన్నా. ఎందుకంటే చెప్పులు బరువుగా ఉంటాయి కదా, ఇవైతే బట్టలు అంత బరువు ఉండవు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు దేనికి పర్పస్ ఓకే అనుకుంటే దానికి వాడుకోండి. అట్లండి సతాయిస్తుంది కొంచెం, ఆ ఫిట్టింగే కొంచెం బోర్గా అబ్బా అనిపించింది. తర్వాత ఓకే అనిపిస్తుంది. ఏదైనా కష్టం ఉండాలి కదా, కష్టపడితేనే. ఇదేంటంటే మనకి అప్పుడప్పుడు కొత్త కాబట్టి రోజు చేసే పని కాదు కాబట్టి కొంచెం సేపు అట్లానే అనిపించింది. మొత్తం ఫిట్ చేసి పట్టేసిన అదే ఆ క్లాత్ వేసినాక బాగా అనిపించింది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇలా ఫిట్ చేశాను. ఇంక ఇలానే ఉంటుంది, మనకి ఇష్టం. ఇప్పుడు క్లాత్ వేస్తాను చూడండి. మనకి ఇష్టం, మనకి బట్టలు కావాలంటే బట్టలు, చెప్పులు కావాలంటే చెప్పులు, అది మన ఇష్టం. ఇది మీకు ఎలా అనిపించింది? మీరు వాడారా? ఇంతకుముందు ట్రై చేశారా? మీకు ఎలా యూజ్ అయింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. దీని పర్పస్ ఏంటంటే ముఖ్యంగా మనం పెట్టిన వస్తువు కనపడదండి. అది చెప్పులైనా బట్టలైనా ఇబ్బంది లేకుండా, దానికి దుమ్ము పట్టకుండా ఉంటుంది. దాని గురించనే ఇది తీసుకోవడం. మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.